సక్సెస్ ఊరికే రాదు పుష్ప. సక్సెస్ రుచి చూడాలంటే కష్టాలను దాటుకుని రావాల్సిందే. అదే చేశాడు మన తెలుగు రియల్ హీరో నితీష్ కుమార్ రెడ్డి. టీమిండియా తరపున ఆడాలనే తన తండ్రి కల కోసం ఎంతో శ్రమించాడు. ప్రతి క్షణం తండ్రి ఆశయం త్యాగాలను గుర్తు చేసుకుంటూ మెట్టు మెట్టు పేర్చుకుంటూ కష్టాలను దాటుకుంటూ అద్భుత ప్రదర్శనతో టీమిండియాలో చోటు సంపాదించాడు. అంతటితో సంబరపడిపోకుండా దేశం తరపున గొప్ప ఇన్నింగ్స్ ఆడాలి, తన ఆశయానికి పదును పెట్టాడు కూడా. బాక్సింగ్ డే టెస్టులో దేశం తరపున సూపర్ సెంచరీ కొట్టాడు. కష్టాల్లో ఉన్న టీమిండియాను గట్టెక్కించాడు కూడా. క్రికెట్ ఫ్యాన్స్ ఇటు దిగ్గజాల ప్రశంసలు మన్ననలు చొరగొంటున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. తెలుగోళ్లు మనోడే అంటూ గర్వంగా చెప్పుకుంటున్న క్షణాలివి. బాక్సింగ్ డే టెస్ట్ లో టీమిండియా దిగ్గజ ప్లేయర్లంతా విఫలమై ఆసీస్ బౌలర్లు రెచ్చిపోతూ భారత్ ను పీకల్లోతు కష్టాల్లో పడేసిన ఈ సమయంలో నేనున్నానంటూ అండగా నిలిచాడు నితీష్. మెల్బోర్న్ వంటి వేదికలో దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని సెంచరీ సాధించాడు. మెరుపు ఇన్నింగ్స్ తో టీమిండియా ఫాల్ ఆన్ గండం తప్పించాడు. తన చక్కటి బ్యాటింగ్ తో టీం కు మెరుగైన స్కోర్ అందించడంలోనే కాదు, కెరియర్ లో తొలి టెస్ట్ సెంచరీ సాధించాడు నితీష్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి కెరియర్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అంతా కష్టాలు, కన్నీళ్లమయం. నితీష్ కుమార్ రెడ్డిని గర్వంగా చెప్పుకునేలా ఈ స్థాయికి ప్రోత్సహించింది అతడి తండ్రి ముత్యాల్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డిని చిన్నప్పటి నుంచే దేశం తరపున ఆడించాలి అనే అతని డ్రీమ్ కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు ముత్యాల్ రెడ్డి. కొడుకు భవిష్యత్ కోసం మంచి జాబ్ను వదిలేసి ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా సతమతమయ్యాడు. తాను కష్టాలు పడినా నితీష్ కుమార్ రెడ్డి కెరీర్ వైపు ప్రోత్సహించాడు. ముత్యాల్ రెడ్డి గతంలో హిందుస్థాన్ జింక్ లో పనిచేసేవారు. ఉదయపూర్కు ట్రాన్స్ఫర్ కావడంతో అక్కడ నితీష్ ఆడటానికి సరైన సౌకర్యాలు లేవని తన ఉద్యోగానికి రాజీనామా చేశారు ముత్యాల్ రెడ్డి. 12 ఏళ్ల వయసు నుంచే నితీష్ ఆట మీద, సామర్థ్యం మీద నమ్మకంతో ముత్యాల్ రెడ్డి ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆయన పిల్లాడి మీద పెట్టుకున్న హోప్స్ చాలా గర్వంగా నిరూపించాడు. ఆ అబ్బాయి కోసమే భవిష్యత్తుని అంతా ఆయన దారబోసాడు. చాలా కష్టపడి అతని పేరు నిలబెట్టాడు. ఆ పిల్లాడి భవిష్యత్తు కోసమే అతను చాలా వరకు ఎన్నో త్యాగాలు చేసుకున్నాడు. ఇటు కుటుంబ పరంగా, అటు జాబ్ కోసమని కూడా అబ్బాయి కోసం రిజైన్ చేసి వాడి కష్టం కోసమని ఆయన చాలా వరకు ప్రయత్నించాడు. ఆ అబ్బాయి కష్టాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. చాలా సంతోషంగా ఉంది. కోచ్ ఒకనొక టైంలో నితీష్ కుమార్ రెడ్డి క్రికెటర్ కాలేడు, చదువు మీద ఫోకస్ చేయించమని చెప్పినా తన తండ్రి మాత్రం పట్టు వదలని విక్రమార్కుడు వలె కుమారుణ్ణి తీర్చిదిద్దాడు. గాజువాక నుంచి విశాఖ మున్సిపల్ స్టేడియంకి రోజు ప్రాక్టీస్ చేయించేందుకు ఎంతో కష్టపడి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకువెళ్లేవారు ముత్యాల్ రెడ్డి. తండ్రి ప్రోత్సాహంతో అండర్-14 జట్లో చోటు సంపాదించిన నితీష్ ఆ తర్వాత విజయ్ మర్చెంట్ ట్రోఫీలో సత్తా చాటాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 2021లో నితీష్ కుమార్ రెడ్డిని నెట్ బౌలర్ గా ఎంపిక చేసుకుంది. 2023 ఐపీఎల్ వేలం నితీష్ కుమార్ రెడ్డి కెరియర్ ను మలిచివేసింది. 2023 ఐపీఎల్ వేలంలో 20 లక్షలకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ తరపున సత్తా చాటడంతో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు నితీష్. ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ నుంచి సత్తా చాటుతున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. ప్రతి మ్యాచ్ లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ తో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. తన ఉద్యోగాన్ని కూడా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వాలంటరీ రిటైర్మెంట్ పెట్టి ట్రాన్స్ఫర్ చేస్తే ట్రాన్స్ఫర్కి వెళ్లకుండా మరి కొడుకుని లక్ష్యాన్ని, కొడుకు ఆశయాన్ని నెరవేర్చడం కోసం నిరంతరం ఉదయం సాయంత్రం తుంగలాం నుంచి జింక్ గ్రౌండ్ తీసుకురావడం అదే పనిగా పెట్టుకొని మరి వాడి కోసం త్యాగం చేసిన మా తమ్ముడు, వాడి శ్రమ ఫలించినందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. టీమిండియాలోకి సెలెక్ట్ అయిన తర్వాత తన కెరియర్ లో ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకున్నారు నితీష్ కుమార్ రెడ్డి. ఆర్థిక సమస్యలతో తన తండ్రి ఏడుస్తుండడం చూశానని బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు. నాన్న తన కోసం చేసిన త్యాగం, పడుతున్న కష్టం చూసిన తర్వాత క్రికెట్ మీద మరింత ఫోకస్ పెట్టినట్టు చెప్పాడు. నితీష్ రెడ్డి మీద భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించారు. మెల్బోర్న్ వంటి వేదికలో దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని సెంచరీ సాధించడం ఊహించలేదని చెప్పారు. 12-13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే అతనిలో టాలెంట్ ను గుర్తించామన్నారు ఎంఎస్కే. ఆంధ్ర అకాడమీలో కోచ్లు, ట్రైనర్లు నితీష్ ను మంచి క్రికెటర్ గా తీర్చిదిద్దారని తెలిపారు. సూపర్ ఫామ్ లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డిని తన ఫామ్ ఇలాగే కొనసాగితే తమ జట్టుకు ఈసారి తిరుగుండదని ఆశిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.